హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అండి. ఇవే అండి నేను పూజకు వాడే దీపాలు. అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి కొన్ని దీపాలు వాడుతూ ఉంటాను. నవరాత్రులప్పుడు కొన్ని దీపాలు వాడుతూ ఉంటాను. నార్మల్ పూజ అప్పుడు కొన్ని దీపాలు వాడుతూ ఉంటానండి. రోజు రెగ్యులర్గా అయితే కామాక్షి అమ్మ దీపం పెట్టుకుంటానండి. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు అకేషన్ బట్టి అక్కడ సెట్ అయ్యే దీపాలు పెట్టుకొని వాడుతూ ఉంటాను. వీటన్నిటిలో నాకు బాగా నచ్చింది పీకాక్ దియాస్ అండి. ఇక్కడ నేను పొడవుగా దీపస్తంభాలు చూపిస్తున్నాను కదండి. ఇవి నేను ప్రతి పూజలో యూజ్ చేస్తూ ఉంటాను. ఈ కింద ఉన్నాయి కదండి గంటలు వచ్చిన దీపాలు, అవి నవరాత్రులప్పుడు యూజ్ చేశానండి. ఇవన్నీ కూడా నేను ఒకేసారి కొనలేదండి. నాకు వీలుని బట్టి అప్పుడొకటి కొనుక్కున్నానండి. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ అంటే 90% పూజా వస్తువులన్నీ కూడా నేను డివైన్ బ్రాస్లోనే తీసుకున్నానండి. ఎందుకంటే డివైన్ బ్రాస్లో నాకు క్వాలిటీ కూడా బాగుందండి. రేటు కూడా మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే రీజనబుల్గా అనిపించింది. నేను చాలా వెబ్సైట్స్ చూశాను, చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశానండి. వాటన్నిటికీ చూసి వాళ్ళు కాల్ చేసినప్పుడు కొంతమంది రియాక్ట్ అవ్వట్లేదండి, సరిగా మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదండి పీకాక్ దియాస్. అన్నిట్లో కంటే కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ పీకాక్ దియాసేనండి. చూసేదానికి చాలా చిన్నవిగా ఉన్నాయి, కానీ ఇందులో చాలా నూనె పడుతుందండి. మనం నవరాత్రులప్పుడు కనుక ఈ దీపాన్ని వెలిగించుకుంటే చాలా సేపు వెలుగుతూ ఉంటుందండి. చూసేదానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉందండి, చాలా బాగుంది. వీటి ప్రైజెస్ అయితే నాకు సరిగా గుర్తులేవండి. మళ్ళీ నేను ఒక కాస్ట్ చెప్పి మళ్ళీ ఆ కాస్ట్కి మీరు అది కాదనుకొని మళ్ళీ ఇబ్బంది పడ్డం ఎందుకు, అందుకని ఒకవేళ మీకు కనుక నచ్చితే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కొనాలనుకుంటే డివైన్ బ్రాస్ అని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి దానిలో ఈ ఫోటో పెట్టారంటే వాళ్ళు రిప్లై ఇస్తారండి, కాస్ట్ కూడా పెడతారు. తర్వాత ఇక్కడ చూస్తున్న చిన్న దీపాలు, దీంతో నాకు కొంచెం ప్రాబ్లం అనిపించిందండి. దీనిపైన మనకి ఒత్తి వేసుకునేదానికి సన్నగా రంధ్రం ఉంది కదా, ఒత్తి వేసుకునేదానికి అక్కడ ఒక చిన్న హోల్డర్ లాగా వచ్చిందండి. దానిలో దీపం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒత్తి తొందరగా కాలిపోతూ ఉంది, సరిగా వెలగలేదండి. నేనైతే ఆ దీపాలు చాలా తక్కువ సార్లు యూజ్ చేశాను. తర్వాత ఈ శంకు చక్ర దీపాలండి, ఇవి కూడా చాలా బాగున్నాయండి. దీనిలో కూడా మనకి ఆయిల్ చూసేదానికి చిన్నదిగా ఉన్నా కూడా దీనిలో కూడా ఆయిల్ బాగా పడుతుంది. ఎప్పుడైనా మనకి వెంకటేశ్వర స్వామి పూజ అప్పుడు, మహావిష్ణు పూజలప్పుడు ఈ శంకు చక్ర దీపాలు మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఆయిల్ అంటే దీపాలకనే కాదండి, దీనిలో మనము పసుపు కుంకుమ పెట్టి కూడా వాడుకోవచ్చండి. నేనైతే ఉసిరికాయలు కూడా దీనిలో పెట్టి దీపం వెలిగించుకున్నాను. ఇవి కొంచెం వెయిట్లెస్గా ఉన్నాయండి. దీనికి ముందు చూపించిన పీకాక్ దియాస్ అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయండి, ఇవి మాత్రం కొంచెం వెయిట్లెస్గా అనిపించాయి. ఈ దీపాలు కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. ఆ తర్వాత లోటస్ దియాస్ అండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను ఈ హోల్డర్ ఉండేటివన్నీ కూడా నేను హోల్డర్లో ఒత్తి వేయలేదండి, హోల్డర్లో వేయకుండా సపరేట్గా ఒత్తి వేసి వెలిగించుకున్నాను. ఎందుకంటే హోల్డర్లో ఒత్తి వేసి వెలిగించినప్పుడు కొంచెం సేపు ఏమో బాగా వెలుగుతుంది, దాని తర్వాత చాలా డిమ్ అయిపోతూ ఉందండి. అందుకని నేను హోల్డర్ యూజ్ చేయలేదు. ఇవన్నీ కూడా రిమూవబుల్ అండి, పార్ట్స్గా మనం తీసేసి వాష్ చేసుకోవచ్చండి. వాష్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుందండి, పార్ట్స్గా తీసేసి వాష్ చేసుకోవచ్చు. ఈ దీపాలు కూడా చాలా బాగున్నాయండి, ఎక్కువ ఆయిల్ పడుతుంది, చాలాసేపు వెలుగుతాయండి. వీటిని మనం నవరాత్రులప్పుడు యూజ్ చేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్గా అనిపించాయండి. నెక్స్ట్ ఈ దీపాలండి, దీనికి గంటలు కూడా ఉన్నాయి. ఇవి కూడా నేను నవరాత్రులప్పుడు యూజ్ చేశానండి. అమ్మవారికి అటువైపు ఇటువైపు పెట్టుకొని యూజ్ చేసినప్పుడు చాలా బాగున్నాయి. కాకపోతే నేనైతే ఇందులో పసుపు కుంకుమ అంటే ఒక దీపంలో పసుపు, ఇంకో దాంట్లో కుంకుమ వేసుకొని వాడుకున్నానండి. దీన్ని నేను పైన అమ్మవారిని పెట్టిన చోట పెట్టాను. అక్కడ దీపం వెలిగిస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఇందులో పసుపు కుంకుమ వేసుకొని పెట్టుకున్నానండి. ఇది కూడా డెప్త్ బాగుందండి, అంటే ఎక్కువ నూనె పడుతుంది. ఇవి కూడా బాగా యూస్ఫుల్గా ఉన్నాయండి, చూసేదానికి కూడా లుక్ చాలా బాగున్నాయి. ఇవి వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. మన దగ్గర ఏవైనా పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు పెద్ద విగ్రహం పెట్టుకొని అటువైపు ఇటువైపు ఈ దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర ఉన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టాను చూడండి, లుక్ చాలా బాగుందండి. ఈ దీపాల్లో ఏది కూడా రిమూవబుల్ లేదండి, అంతా అటాచ్డ్గా వచ్చింది. క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ఇదండి, ఇది చాలా బరువుగా ఉంది. శంకు చక్రము మధ్యలో వచ్చి నామాలండి. ఇది కూడా చూసేదానికి చాలా చిన్నదిగా ఉంది, కానీ బరువు చాలా ఎక్కువగా ఉందండి. డెప్త్ కూడా బాగుంది.
మనం ఎప్పుడైనా విష్ణు పూజ చేసుకునేప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేప్పుడు కానీ ఈ దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. యూస్ఫుల్గా కూడా ఉందండి. దీంతో ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు రాలేదు. ఇవన్నీ నేను యూజ్ చేసి నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇవి వచ్చి దీపస్తంభాలండి. నాకు పెళ్ళైనప్పుడు ఫస్ట్‌లో మా బాబాయ్ నాకు ఇచ్చారండి. అప్పటి నుంచి వీటిని యూజ్ చేస్తూ ఉన్నాను. దగ్గరగా 11 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. చాలా బాగున్నాయండి. కాకపోతే డెప్త్ కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ ఇదండి. ఈ హంస అయితే నాకు చాలా బాగా నచ్చి చూసిన వెంటనే కొనుక్కునేసానండి. మొన్న నవరాత్రులప్పుడు యూజ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే చూసేదానికైతే చాలా బాగుంది. డెప్త్గా ఉంది కదండి. దాంట్లో మనము చిన్న ఒక ప్లేట్ లాగా వస్తుంది కదండి, అది పెట్టుకొని దానిపైన ధూమ్ స్టిక్ పెట్టి పైన ఉండే మూతతో క్లోజ్ చేయాలండి. దాని నుంచి పొగ బయటకు వస్తూ ఉంటుంది. చూసేదానికైతే లుక్ చాలా బాగుంది. కానీ ఆ లోపలంతా నల్లగా అయిపోయిందండి. మళ్ళీ ఆ హంస మొత్తం చాలా హీట్ ఎక్కిపోయింది. ఒక్కచోట స్టాండర్డ్గా పెట్టేయాలి. మధ్యలో కదల్చాలి అంటే కదల్చలేమండి. ఎక్కువ హీట్ ఎక్కిపోతుందండి. దానివల్ల కదల్చలేము. చాలా బరువుగా కూడా ఉందండి. నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఉండే విగ్రహాలు చూపిస్తానండి. వీటి కాస్ట్ కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని డివైన్ బ్రాస్ వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళు మీకు రిప్లై పెడతారండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.